భారతదేశం వికసించాలి, ప్రపంచ అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున జనసేన పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే గ్రేట్ విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే బీజేపీ నాయకులకి, టీడీపీ నాయకులకి, జనసేన నాయకులకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. అలాగే బీజేపీ కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, ఎగిసిపడే జనసేన కార్యకర్తలకి హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమి బలమైన ముద్ర వేస్తుంది. శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వ పటిమ, శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి, శ్రీ చంద్రబాబు గారి అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం. నరేంద్ర మోడీ గారు 2047లో దేశం ఏ స్థాయిలో ఉండాలని ఆలోచన చేస్తుంటే, ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం 25 ఏళ్లు వెనక్కి నెట్టేసి పెత్తందారీ పాలన చేస్తున్నారు. అనకాపల్లి లోక్సభ స్థానంతో మా జనసేనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని జనసేన భావించింది. నేను ఇక్కడ ప్రజలతో మమేకమయ్యాను. భారతీయ జనతా పార్టీ అనకాపల్లి నుంచి పోటీ చేయాలని కోరగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరో ఆలోచన లేకుండా మనస్ఫూర్తిగా అంగీకారం తెలిపారు. పైగా మా కుటుంబానికి సన్నిహితులైన సీఎం రమేష్ గారు అభ్యర్థి కావడం మా అందరికీ సంతోషకరం. పరిపాలన అంటే పబ్జీ గేమ్ ఆడుకోవటం అనుకునే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్రానికి శాపంగా మారింది. విశాఖ మన్యాన్ని గంజాయికి డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చేశారు. మన ఆస్తులకి రక్షణ లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి తప్పు చేసింది వైసీపీ అయితే ఆ నెపం బీజేపీ మీద నెట్టేశారు. శ్రీ మోడీ గారి పాలనలో అయోధ్యలో శ్రీరాముడి ఆలయం నిర్మిస్తే ఈ జగన్ పాలనలో శ్రీరామచంద్రుడి విగ్రహం తల నరికేశారు. దేవతా విగ్రహాలను అపవిత్రం చేస్తున్నారు, రథాలు తగలబెడుతున్నారు. ఆస్తులకి రక్షణ అనేదే లేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో సీఎం రమేష్ గారి మీద జరిగిన దాడి అందుకు ఉదాహరణ. నాయకుల పరిస్థితి ఎలా ఉంటే సామాన్యుడికి అసలు రక్షణ ఉంటుందా అనేది నా ప్రశ్న. ఉత్తరాంధ్రను సైతం జగన్ వంచాడు. ఈ ప్రాంతంపై నిజంగా ప్రేమ ఉంటే ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసేవాడు. వాళ్లకు ఉన్న శ్రద్ధ ఒక్కటే, ఇక్కడ భూములు గనుల మీద మాత్రమే వాళ్ళకున్న శ్రద్ధ ఉంది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లు అందిస్తామని నరేంద్ర మోడీ గారి సాక్షిగా మేము చెప్తున్నాం. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగే దిశగా ముందుకు వెళ్తాం. రైతులకు, మహిళలకు భరోసా ఇస్తాం. కేంద్రంలో శ్రీ మోడీ గారు, రాష్ట్రంలో కూటమితో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ వికసిస్తాయి. జై బీజేపీ, జై టీడీపీ, జై జనసేన, జై హింద్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారు సభా ప్రాంగణంలోకి వస్తే మనందరం కూడా నమో నమో అని చెప్పి గుణగానం చేయాలి. నరేంద్ర మోడీ గారు కొద్దిసేపట్లో వేదిక పైకి రాబోతున్నారు, మనందరినీ ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఇప్పుడే రాజమండ్రిలో సభ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చారు. ఇవాళ మనకి అందరికీ కన్నుల పండగగా 3 పార్టీల సంబంధించిన అధినేతలు ఇక్కడ అందరూ కూడా కొలువై ఉన్నారు. మనందరినీ ఉద్దేశించి సీనియర్ నాయకులు, పోరాట యోధుడు టైగర్ అయ్యన్న పాత్రుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికపై ఉన్నటువంటి జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈవేళ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, మరి ఈవేళ కన్నుల పండుగగా ఉంది. ఏ రోడ్డు చూసినా జన సమూహం, ఎక్కడికక్కడ ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, పిల్లలు కానీ నరేంద్ర మోడీ గారి సభకు వస్తున్నారంటే రేపు జరగబోయే ఎన్నికల్లో మన జిల్లాలో ఉన్నటువంటి క్యాండిడేట్సే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు క్యాండిడేట్లు కూడా
విజయం సాధించబోతున్నారని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. సోదరులారా, ఈ రోజు మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మా కోసం కాదు ఈ ఎన్నికలు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఎన్నికలు. ఇది మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఈ సైకో గాడి వల్ల. ఈ సైకోని వెంటనే ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, మన జిల్లాకి భవిష్యత్తు లేదు. అందరూ కూడా ఇలా సమైక్యంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచన చేసి ఉమ్మడిగా పోటీ చేయాలి. ఈ సైకో గాడిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలన్నదే ముఖ్య ఉద్దేశం అని చెప్పి మనం చేస్తాను. అంచేత మన రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. దానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి సైకో. ఈ సైకోకు మనం ఓటేయాలా అని ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసినటువంటి ఈ సైకోని ఈ రాష్ట్రాన్ని తరిమి కొట్టవలసిన అవసరం ఉంది. అందుకే నేను మనవి చేస్తాను, నరేంద్ర మోడీ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వాలని చెప్పి ఇవాళ నేను రావడం జరిగింది. ఏంటంటే ఈవేళ ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం చాలా అవసరం. అలాగే మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి సహకారం కూడా అవసరం. అతని సహకారం ఈ రాష్ట్రానికి అవసరం. పోలవరం పూర్తి అవ్వాలన్నా, రాజధాని పూర్తి అవ్వాలన్నా, రైల్వే జోన్ రావాలన్నా, మన ఉత్తరాంధ్ర జిల్లా సుజల స్రవంతి రావాలన్నా వీటన్నిటికి కూడా కేంద్రం తాలూకు సహకారం మనకు అవసరం. అంచేత మన అందరం కలిసి మన ఉమ్మడి అభ్యర్థుల్ని 13వ తారీఖున మరి గెలిపించి ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు కల్పించి మన పిల్లలకు ఒక భవిష్యత్తు కల్పించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే సీఎం రమేష్ గారు మన ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేసిన సంగతి మీకు తెలుసు. అతను కూడా అనుభవం ఉన్న వ్యక్తి, చాలా అనుభవం ఉంది. 2 సార్లు రాజ్యసభ చేశారు. మోడీ గారిని కానీ, అమిత్ షా గారిని కానీ, కేంద్ర మంత్రులు కానీ కలిసి పనిచేయించే సత్తా ఉన్న నాయకుడు మరి సీఎం రమేష్ గారు. అతను మనందరం కూడా గెలిపించుకోవాలి, అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. నేను ఒకటే సీఎం రమేష్ గారిని కోరాను, మీరు ఎంపీ అవుతారండి, మా అనకాపల్లి ప్రజలు చాలా మంచివారు, మీరు గెలిపిస్తారు. కానీ గెలిచిన తర్వాత మా అనకాపల్లిలో 3-4 ఇండస్ట్రీస్ పెట్టండి, కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించండి, ఆ బాధ్యత మీరు తీసుకోమని చెప్పి కూడా సీఎం రమేష్ గారిని కోరుకుంటూ మరి అందరూ కూడా రేపు 13వ తారీఖున సీఎం రమేష్ గారికి మన ఎమ్మెల్యే క్యాండిడేట్ అందరికీ కూడా మరి ఓటు, మరి అనకాపల్లి చూస్తే గాజు గ్లాస్ గుర్తు, అలాగే యలమంచిలి చూస్తే గాజు గ్లాస్ గుర్తు, మిగతా చోట చూస్తే మన సైకిల్ గుర్తు, అలాగే పరవాడ చూస్తే గాజు గ్లాస్ గుర్తు, ఎంపీ చూస్తే కమలం గుర్తు. ఇవన్నీ గుర్తుంచుకొని మీరందరూ కూడా రేపు 13వ తారీఖున అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడమని చెప్పి మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరి ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు వేదిక పైన వచ్చారు. అందరూ కూడా ఆయనకి భవ్యమైన స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. నమో 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 భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మనందరి ప్రియతమ నేత ఇవాళ మన అనకాపల్లి ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన మన ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకవలసిందిగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కోరుతున్నాను. ఆయన శాలువాతోనూ అలాగే మెమెంటోతోనూ సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. भारत माता की जय, भारत माता की जय. ఇప్పుడు జనసేన తరఫున శ్రీ కొనదెల నాగబాబు గారు ఆ రాష్ట్ర